నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదేవిధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళతోనూ ఏమంటే బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. ఐస్కాంతం నూనె కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బండి బాబు. అసలు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి. అసలు ఏమంటే కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళకి వాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నగారు పాయింట్ అండి ఇదేంటి అనుకున్నారండి బాబు? రాశి ఫలాలండి. ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి ఎలా అంటారంటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి. మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి ఏమంటే అద్దరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్ళిళ్ళు. ఏమంటే మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని పొలం అమెరికా ఇచ్చి ఇవ్వడమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదనేసి ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం ఇచ్చి పెళ్లి చేయొచ్చండి. ఏమంటే తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళందరూ షష్టాష్టకం అని డబేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్దండి. ఏమంటే ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసేయండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమన్నా సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశులని బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి,
ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుందండి. అలాగే మనకి తులారాశులను తీసుకున్నాం అనుకోండి, ఏమైనా తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసామనుకోండి సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి, కూర బాగాలేదని విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటే నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడండి, ఏంటంటే మీరు అందరిలో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆయనకు పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. ఎటు రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు, మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని మనకు వృషభ రాశి వాళ్ళని కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రాహ్మణంగా కాపురం లక్కలాగా అయిపోద్దండి. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి బాబు. ఏమన్నా ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసామనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశి వాళ్ళని ఇచ్చేసేస్తే అది రుప్పొద్దండి. అలాగండి కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రం అయితే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్తా నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగే అండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా అదిరిపోద్దండి. అంటే చాలామంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి, చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క అబ్బాయిలు ఏముంటుందండి బాబు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మొగుడు పిల్లలు అదిరిపోద్దండి బాబు కాపురాశులు. ఆ తర్వాత మీనరాశి చేసేసామనుకోండి, మీనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాశులకి నక్షత్రాలు ఏ రాశులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాలసర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని చెప్తున్నారండి బాబు. ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమంటే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళవారం చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగో పంతులు చుట్టి మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలా, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమన్నా బాబు తులారాశి వాళ్ళు అండి, తులారాశి వాళ్ళకండి మనకి ఇప్పుడు ఈ గురుడు ఉన్నాడండి, గురుడు మంచిగా అయిపోతున్నాడండి. మే 14, 2025 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడండి. అలాగండి మనకి ఈ రవి ఉన్నాడు కదండి, రవి 13 ఏప్రిల్ నుంచి మేషరాశిలోకి వచ్చేస్తున్నాడండి. శత్రువులపై విజయం సాధించారండి బాబు. మొత్తం ఇంక సంవత్సరం అంతా కూడా మీకు శత్రువులు ఉండరండి. ఏమంటే ఇప్పుడు పంచమంలో రాహు వచ్చేస్తున్నాడండి. రాహు మార్చి 29 నుంచి మే 29, 2025 సంవత్సరం నుంచి అండి రాహు మేషరాశిలో కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడండి, మేనరాశిలో నుంచి. అక్కడి నుంచి అండి మీకు పిల్లలంతా కూడా ఏడిపించి తినేస్తారండి బాబు మిమ్మల్ని. పిల్లల నుంచి కుటుంబంలోనూ ఆ సమస్యని ఈ సమస్యని వ్యవసాయం అని ఇవన్నీ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారండి. ఏమంటే ఈ రైతులు ఉన్నారండి, రైతుల పరిస్థితి బాగా కొంచెం యావరేజ్గా ఉంటుందండి. వీళ్ళు చేసిన అప్పులు ఇవన్నీ కూడా కాస్త వరకు తీర్చగలుగుతారనుకోండి, ఇంకా పూర్తిగా తీర్చలేకపోయినాను. ఏమంటే అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఈ తులరాశి కదండి, భాగ్యంలోకి వచ్చాడు కదా, దాంతో మీకు ఏమవుతాయండి, పెళ్ళిళ్ళు అయిపోతాయండి మొత్తం. ఇప్పుడు జాతకం కూడా మారిపోద్దండి బాబు. ఏది కావాలనుకుంటే అది అనుకుని అది కావాలంటే అది చేసేస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు.
అలా ఏమన్నా ఇప్పుడు తులారాశి వాళ్ళు విదేశాలు వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నిస్తున్నారండి బాబు. ప్రయత్నిస్తున్నారు కానీ పనిలో అవ్వట్లేదు. అది చాలా బాధపడిపోతున్నారండి, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అసలు చాలా టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారండి, అందులో డౌట్ లేదండి. అందులో డౌట్ అస్సలు లేదండి, తులారాశి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటే ఇప్పుడు తులారాశి వాళ్ళు పొలాలు ఉన్నాయి కదండి, పొలాలన్నీ కూడా మరి అన్ని కోట్లలోనూ వాటిలోనూ ఇరుక్కుపోయినాయండి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేసిన తెలుగు తక్కువ పనులు ఏం చేస్తారండి మరి. ఏదో అగ్రిమెంట్ అని చెప్పి ఎన్ఓసి రాసి ఇంకా 50,000 తీసుకున్నారని ఇలాగే ఏదో కక్కుర్తిపడి పాపం 7 పొలాన్ని 12 కోట్ల పొలాన్ని ఏమంటే 50,000కి అమ్మేశారండి. జీపీఏ రాసి ఇచ్చి ఇలాగ అదేమో బెంచ్ మీదకి రాదు, కేసు వేసుకుంటే. ఇలాగ అన్నీ కూడా పెండింగేనండి బాబా తులారాశి వాళ్ళకి. అయితే ఈ సంవత్సరం నుంచి అన్నీ మారిపోతాయండి. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మందు కొట్టేవాళ్ళు అంతా మందు మానేస్తారండి. ఏ పని చేసేవాళ్ళు ఆ పని మానేసి అన్నీ కూడా మంచి హ్యాబిట్స్ వచ్చేసి మంచి బ్రహ్మాండంగా అయిపోతారండి. బ్రహ్మాండంగా అందువలన మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎక్సర్సైజులకి, జిమ్ములకి కొత్తగా వెళ్ళడం, ఏమైనా కొత్త చక్కగా ఈ యొక్క మొత్తం మనందరం కూడా ఒక బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని పోతారండి. వెళ్ళిపోతారు వీళ్ళంతాను. ఏమన్నా మొత్తం రాజమండ్రి వచ్చేస్తారండి బాబు. అందరం వచ్చేసి అక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు పనులన్నీ కూడాను. ఏమన్నా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మనకి ఇనుము, ఆ తర్వాత ఇనుము వ్యాపారం చాలా బాగుంటుంది. ఏమన్నా కరెంటు పని ఒకటండి, తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ అండి, వీటి జోలికి వెళ్ళకండి. మరి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా బాగా చేయొచ్చండి. బాగా చేసి జాగ్రత్తగా మీరంతా కూడా మంచిగా వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. మరి అలాగే పుస్తకాల షాపులు రన్ చేసేవాళ్ళు, ప్లాస్టిక్ షాపులు, ఇలా బేగం బజార్ సామాను ఉంటుంది కదండి, అలాగా మొత్తం బట్టల షాపులు ఇవన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. బాగుంటాయి కదండి, చాలా ముందుకు వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అండి, స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుతారండి. అందువల్ల మే 29 రావడమేనండి అక్కడ స్టార్లు మారిపోతాయండి. ఇంకా అందులో మళ్ళీ సందేహం లేదండి. అలాగే డబ్బులు కూడానండి, డబ్బులు కూడా బాగా సంపాదిస్తారండి, బాగా ముందుకెళ్తారండి. అందువలన అసలు అంటే ఇప్పుడు మీ పూర్తి జాతకం కావాలనుకోండి, ఏమంటే రాశిఫలాల్లో మీరు పూర్తి జాతకం ఎలాగ ఆశిస్తారండి బాబు, అసలు నాకు అర్థం కదండి. ఏమన్నా తెంగరోడ్డానికి ఫోన్ చేసాడండి, ఫోన్ చేసి సుత్తేస్తున్నారు మీరు, సరే పాయింట్ చెప్పట్లేదు అంటాడు. తెంగరోడండి బాబా, నేనే పెద్ద తెంగరోడు, నాకని పెద్ద తెంగరోడ్లో ఉన్నాడు. ఏంటంటే జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లో అవి ఇచ్చి వ్యక్తిగత జాతకాలు అడగాలి కానీ రాశిఫలాలు ఏంటంటే మొత్తం బోర్లని కోట్ల మందిని అందరినీ ఒకేసారి చెప్తాం వేదిక మీద. అలా జరగమంటే జరుగుతాయండి, 50% జరుగుతాయి. మరి 50% మీ వ్యక్తిగత జాతకాలు కదండి, ఆ మాత్రం తెలియదండి బాబు. కొత్త ఉద్యోగాలు వస్తాయి, అన్నీ కొత్త జీతాలు, కొత్త పెళ్ళాలు అందరూ. ఇంకేంటంటే హాయిగా ఉండక పరిహారాలు మా మీద కామెంట్లు ఏంటండి బాబు, మీరు ఎక్కడ దొరికారండి బాబు ఫ్రీగా చెప్తుంటే. నాన్ కమర్షియల్ బేసిస్ మీరు ఎవరైనా ఫోన్ కావాలంటే ఫోన్ కొట్టడమే అంతే. ఎప్పుడు అర్ధరాత్రి 12 2 బ్యాంక్ మీరే మేమైనా తేలిపోవాలన్నట్టు ఉంటుందండి బాబు. అంత సర్వీస్ అండి, ఏంటనుకున్నారు మీరు. అలాగే అసలు జ్యోతిషం ఏ ఛానల్స్ ఆడదని కదండి, ఈ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు అని కదా, ఏ జ్యోతిష్కుడు డబ్బులు ఇవ్వద్దు మీరు అసలు. మొత్తం అంతా ఫ్రీ జ్యోతిషం అమ్ముకోకూడదండి బాబు, నాన్ కమర్షియల్గా ఉండాలి. మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు డబ్బులు తీసుకునేవారండి, భక్తులే ఇల్లుగడ్డి ఇచ్చారండి ఆయనకి. అంత గొప్ప ఆయన శిష్యుడు నేను. మరి మా గురువుగారు పరువు నిలబెట్టాలి కదండి మన. వాళ్ళ అబ్బాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారండి. వాళ్ళ అబ్బాయి గారు కూడా జాతకాలు అలా చెప్పించుకోవాలి. అంతేగాని మొత్తం ఏది కమర్షియల్ ఆ పూజలు ఈ పూజలు అంటున్నారని చాలా బాధపడిపోతున్నారండి బాబా యూట్యూబ్లో. అలా చెప్పకూడదని తప్పు అండి. హోమాలు గేమాలు అని చెప్పేసి మీరు కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారండి, అది తప్పండి బాబు జనాలు అండి. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు అయితే మా దేవుడు అంటారండి. మొత్తం నార్త్ ఇండియాలో ఉన్న పూజారులు అంతా, ఎందుకంటే 50 రూపాయలు ఇచ్చే పూజకి మీరు అంటే 1000 రూపాయలు ఇస్తారంటండి బాబు. తెలుగు వాళ్ళు వస్తే పండగ అంటండి వాళ్ళకి, మంత్రులు అంతా చెప్తారు. చాగంటి కోటేశ్వర గారు వెళ్ళండి గుళ్ళకెళ్ళండి, పూజలు చేయండి, గుళ్ళకెళ్ళండి అంటారంటండి బాబు. అందుకని దేవుడు అంటున్నారండి బాబు. అలా ఉందండి పరిస్థితి. అందువల్ల పరిహారాలు ఏం చేయాలంటే అండి మీరు చక్కగా ఈ తులారాశి వాళ్ళకి ఏమంటే మీరు ఫారెన్ వెళ్ళిపోతారండి. తులారాశి వాళ్ళు అసలు తట్టుకోలేరనమాట ఆనందాన్ని. ఏమన్నా రాహు బాలేదు, అసలు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసేయాలి మీరు, అంతే. అలాగే మినపండులు తయారు చేసేసి మొత్తం 1000 మందికి పంచేయాలండి. మొత్తం పేదవాళ్ళందరికీ కూడా పంచాల్సిందే మొత్తం. ఆ విధంగా ఈ మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉందండి, ఆమె ఫోటో తీసుకుని ఆమె పాదాల దగ్గర మనం కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గాయ నమః అంటూ మీరు చేసుకోవాలండి. చేసుకుంటే సరిపోద్దండి, బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు. నమస్కారం అండి.